మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పారని, కానీ గతంలో కంటే 5 రెట్లు అధికంగా ధరలు ఇసుకకు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. పేదవాడికి ఇసుక అందనివ్వకుండా టీడీపీ కూటమి నేతలు దోపిడీ చేస్తున్నారని, సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలోని సూరాయిపాలెంలో సోమిరెడ్డి 100 కోట్లకు స్కెచ్ వేశారని ఆయన అన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన లెటర్లను కూడా సోమిరెడ్డి అమ్ముకుంటున్నారని, సోమిరెడ్డి దోపిడీని ఎదుర్కొంటామని, అక్రమాలను సహించమని కాకాని అన్నారు. గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇసుక దొరకక అటు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పినటువంటిది ఉచితం అనేటువంటిది ఉచితంగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడా కూడా ఆ ఇసుక అందేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. దానికి సంబంధించి ఇప్పటికే ఇసుక ఏ విధంగా ఈ జిల్లాలో దోపిడీకి గురవుతుంది అనేటువంటి దాని మీద మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించాం. దానిలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఈ తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఇతర భాగస్వాములు కలిపి ఏ విధంగా లూటీ చేస్తున్నారు, ఇసుకని పేదవాడికి అందకుండా గతంలో కన్నా 5 రెట్లు అధిక ధరలకి ఈరోజు విక్రయించేటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. దానిలో కొనసాగింపులో భాగంగానే ఇటీవల పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మండలంలో సూరాయిపాలెం దగ్గర శ్రీమాన్ సోమిరెడ్డి గారు ఒక 100 కోట్ల రూపాయలకి దోపిడీకి, ఇసుక దోపిడీకి స్కెచ్ వేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని మీద పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పటికే కొన్ని మీడియా ముందు ఉంచడం జరిగింది. వీటిలో ప్రధానంగా మేము అడిగేది, సూరాయిపాలెం ఇసుక రీచ్ ఏదైతే ఉందో దానిని ఈరోజు పాపం కొంతమంది తోడు దొంగలు, కొంతమంది చిల్లర దొంగలను తీసుకుని సోమిరెడ్డి సూరాయిపాలెం రీచ్ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఏమి జరుగుతుందో చెప్పండి అని అడిగారు. నెల్లూరు నాకేసినటువంటి వాళ్ళకి పాపం సర్వేపల్లిని సోమిరెడ్డి ఎట్ట సప్పరించాడో తెలియదు. కాబట్టి ఈ తోడు దొంగలు, ఈ చిల్లర దొంగలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు మన డూప్ షాట్ శ్రీధర్ రెడ్డిని తీసుకొని పోయి ఆయన చేత ఏదేదో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాడు. మిగతా వాళ్ళ గురించి అసలు వాళ్ళని నేను లెక్కవేను, వాళ్ళ మాటలను పట్టించుకుని మిగతా వాళ్ళందరూ చిల్లర దొంగల గురించి నేను మాట్లాడను, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రధానంగా నాకున్నటువంటి ఇదేంటంటే, అసలు మీరు వెళ్ళడానికి వెనక ఉద్దేశం ఏంటి? దొంగలు భుజాలు తట్టుకొని పోయారా? లేదు రేపు ఈ రీచ్లో ఈయనకు సపోర్ట్ చేస్తే నాకేదన్నా రూరల్ రీచ్లో ఏదన్నా సోమిరెడ్డి సపోర్ట్ చేయకపోతాడని చెప్పిన పోయావా? దేనికి పోయారో నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు అక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, మీకు ఏం అర్థమైంది అనేటువంటిది చెప్తే దాని మీద మీరు మొత్తం అందరు కలిసి వెళ్ళి మీ భుజాలు మీరు తట్టుకొని రావడం కాదు. మీకు ఒకవేళ ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు దొంగలు కాకపోతే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మైనింగ్ అధికారులని, ఇరిగేషన్ అధికారులని పిలిపించి ఆ ప్రాంత ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. సోమిరెడ్డి దోపిడీ ఉందా లేదా అనేటువంటిది తెలిసి వస్తుంది. మేమేమన్నాం, 100 కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ చేసేవాటి ఇప్పటికే మొదలుపెట్టకముందే మీరు 100 కోట్లు అంటున్నారంటే నీ రాబడిని బట్టి మేము మాట్లాడాలన్నా, నీకెంత రాబడి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. ఈ ప్రొసీడింగ్స్ స్పష్టంగా ఉన్నాయి. 29 ఆగస్టు 2024 నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది అవునా కాదా చెప్పండి. దీనిలో ఒక 14 దీనికి సంబంధించి గతంలోనే చెప్పాం. శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోట్ వర్కర్స్ గుంటూరుకు సంబంధించినటువంటిది 14వ నెంబరు. నేను మీకు కాపీలు కూడా ఇస్తా. వీళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా? జిల్లా కలెక్టర్ గారు ఏమిచ్చారు? 15 మందికి ఇస్తూ ఆ 15 మందిని మీరు 3 రీచ్లు ఉన్నాయి, ఒకటి సంగం దగ్గర, ఒకటి నెల్లూరు దగ్గర, ఒకటి సూరాయిపాలెం. ఈ 3 రీచ్ల్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కార్యకలాపాలు చేసుకోండి అని ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు వెళ్ళారు. ఇది వాళ్ళ బోట్లతో సహా వచ్చినటువంటి ఫోటో. పాపం బోట్లు తీసుకొస్తే ఆ శ్రీకృష్ణ బోట్స్ వాళ్ళని దింపనివ్వకుండా, మేము దింపమని చెప్పని మీరు వాళ్ళని ఒక బోటు దింపితే ఆ బోటుని తీసుకురానికుండా, 2వ లారీలో నుంచి అసలు బోటుని దింపకుండా అడ్డుకున్నటువంటి ఫోటో ఇది. ఇది వాస్తవమా కాదా? వీటితో పాటు నేను సిద్ధంగా ఉన్నా, మీరు మీ వాడు మీకు సంబంధించినటువంటి సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఎవరికైనా సరే ఫోరెన్సిక్ ల్యాబ్కైనా పంపించి ఇది వాస్తవమా కాదా, ఈ వీడియో వాస్తవమా కాదా, నేను రెడీగా ఉన్నా, నేనే ఇస్తా. ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు చేయాల్సిందే తప్ప
బూతులు మాట్లాడేదను వాళ్ళనైతే కాంట్రాక్టర్లను అయితే అక్కడ కొడతాం ఇక్కడ కొడతాం అని చెప్పాను నేను. మొత్తం మీ ఉద్దేశం ఏంది? ఆ బోట్లో వెళ్ళి డ్రెడ్జింగ్ చేసినట్టుగా చేసి సూరాయపాలెం దగ్గర ఉన్నటువంటి ఆ ఇసుక దెబ్బలు ఇరువురు రీచ్లో ఉన్నటువంటి ఇసుకని కొట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు మీరు. దానిలో భాగంగా అయ్యా ఇదిగో ఈ విధంగా మీరు ఎందుకు ఈ బోట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వీళ్ళని రానియడం లేదు, ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లను కిందకు దించడం లేదు, ఎందుకు మీకు సంబంధించినటువంటి మనుషులు ఈ విధంగా అసహ్యంగా వాళ్ళని గురించి వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పకుండా నేను చాలా సత్యవంతుణ్ణి అని చెప్పడానికి ఎటువంటి సత్యవంతులను తీసుకెళ్లారంటే ఏదో చెప్పిన సమేతంగా వీళ్ళందరూ పతివ్రత పాయసం కాలిస్తే కాగితే పొద్దటిదాకా చల్లారలేదు అన్నట్టుగా అందరూ అటువంటి పతివ్రతలను తీసుకొని అక్కడికి పోయి చాలా పెద్ద నీతివంతులు నిజాయితీవంతులు పాప వాళ్ళని చూస్తే ఎవరన్నా అన్నా హజారే లాంటి వాళ్ళు అనుకుంటే ఎంత పొరపాటు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని నువ్వు చెప్పదలుచుకున్నది ఏంది? నేను పనిచేశా, ప్రతిపక్షంలో పనిచేశా, అధికార పార్టీలో పనిచేశా. ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నువ్వు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సూరాయపాలెం గ్రామానికి సంబంధించి నువ్వు ఎత్తితే అసెంబ్లీలో ప్రశ్నించాను నేను. ఇదిగో దోపిడీ చేస్తున్నావు, దోచుకుపోతున్నావు అని చెప్పారు. ఈరోజు మరలా చెప్పా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదో ఆ కంపెనీలు ఈ కంపెనీలు చెప్తున్నారు, వాళ్ళు నాకేసరి వీళ్ళు నాకేసరి ఏమి లేదంటున్నారు. ఎవరినైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా అక్కడ గత 3-4 సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే సూరాయపాలెం రీచ్లో ఇసుక తట్టడి పుట్టను తరలించారా? ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా? ఒకసారి మీరు రుజువు చేయండి. మీరు రుజువు చేస్తే సూరాయపాలెంలో రీచ్ జరిగింది గత 3 సంవత్సరాలు కానీ మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఛాలెంజ్ స్వీకరించడానికి సోమిరెడ్డి సిద్ధమా? సమాధానం చెప్పమని. మీరు అందరూ ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒక షో చేసి రావడం కాకుండా నేను అడిగినటువంటి దానికి సమాధానం చెప్పండి. 100 కోట్లు అనేటువంటిది తక్కువలో తక్కువ దోపిడీ, మించినటువంటి దోపిడీ ఉంటుంది అక్కడ. మిగతా మొత్తం బిల్లు లేకుండా ఏమి లేకుండా ఆ డీడీ మైన్స్ చూస్తే ఒక డమ్మీ పెట్టి మీరు ఈరోజు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి దానికి మామూలుగా నామినేషన్ మీద వేయాల్సి ఉంటే కలెక్టర్లకి ఓవర్ యాక్షన్ చేశాడని మాట్లాడాడు. జాయింట్ కలెక్టర్ వచ్చి మీ చేతి ఇక్కడ పనులు చేయిస్తారా అని చెప్పి ప్రశ్నించారు. మీ వాళ్ళే సోమిరెడ్డి పేరు చెప్పి మాట్లాడాడు, అక్కడే మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ జరిగిందయా అని అంటే దాన్ని చాలామంది నమ్మలేదు. ఈ వీడియో వచ్చిన తర్వాత, వీడియోలో ఆధారాలు వచ్చిన తర్వాత అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఓహో నిజమే కావాలా అని. మేము మిమ్మల్ని అడిగేది ఈరోజు మీరు సమాధానం చెప్పించండి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి సమాధానం చెప్పించండి. వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ పనులు చేస్తున్నారు, అందరి వల్ల ఈరోజు ఇసుక డ్రెడ్జింగ్ జరుగుతుంది. డ్రెడ్జింగ్ అనేటువంటిది దొంగతనం కాకుండా సక్రమంగా జరుగుతుంది. లేదు మేము ఒక సోషల్ ఆడిట్ పెడదాం, పెట్టి అక్కడ ఎంత తరలిస్తున్నారో పార్టీల పరంగా మీ తరఫున ఎవరైనా ఒక మనిషిని పెట్టండి, మీడియేటర్ని. డీడీ మైన్స్ మీద వదలబాకండి. డీడీ మైన్స్కి అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయకుండా మేమేదో మాట్లాడేసి వెళ్ళిపోతాం అని నువ్వు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు ఆయన ఆ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలియాస్ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డికి ఏముంది? అడగపోయి ఆడు ఏం తెలుసు? శ్రీధర్ రెడ్డికి ఏం తెలిసిన మాట్లాడుతున్నాడు? నిద్రలేసినప్పటి నుంచి నీ డూప్ షాట్లు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని. సోమిరెడ్డి నీ డూప్ షాట్ చూడలేదు కాబట్టి నువ్వు పోయి అక్కడికి పోయి గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సైరన్ మోగటం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సెల్యూట్లు కొట్టడం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు కాంట్రాక్టర్లు రావడం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు వీళ్ళందరూ రాలేదంటే నా ఇంటి ముందు రారు శ్రీధర్ రెడ్డి. ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు, ఎవడన్నా వ్యాపారస్తుడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు, ఎవడన్నా లేఅవుట్ వేసాడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటారు. నా దగ్గరికి వాళ్ళు రారు శ్రీధర్ రెడ్డి, డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి నా దగ్గరికి రారు వాళ్ళు. నా దగ్గరికి ఎవడన్నా వస్తే నా దగ్గరికి వచ్చేది ఎవరంటే ఎవడన్నా సమస్యలో ఉండేటువంటి ప్రజలు వస్తారు. ఈ దొంగ సోమిరెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వంతబాడి రేపేదో నాకేం సహకారం అందిస్తాడనేటువంటి ఆలోచన చేయడం కాదు. మీకు ధైర్యం ఉంటే, నేను మరలా సవాల్ విసురుతున్నా, మీకు నిజంగా ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అక్రమాల మీద ఎటువంటి దర్యాప్తు చేస్తారో చేయించండి. లేదా కలెక్టర్ ఎస్పీని తీసుకురండి, మేము కూడా వస్తాం. మాకు ఊరు తెలియకుండా దొంగతనంగా మీరు మాత్రమే పెట్టుకోవడం కాదు. అధికారులు ఉండాలి. అధికారులు ఉంటే ఏం జరిగిందనేటువంటిది అధికారులు చెప్తారు, ఎందువల్ల వాళ్ళు రాలేదని చెప్తారు. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పిస్తాం, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. అది కానీ పద్ధతి. ఏమి లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఈడ ఏమి జరగలేదని మీకు మీరు క్లీన్ చిట్ ఇచ్చుకునేది ఏంది? ఈరోజు నేను అడుగుతున్నా, పొదలకూరులో నువ్వు ఏం మాట్లాడావు? నాకు సంబంధించినటువంటి బినామీలకు అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్నావు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను నీకు. ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మీద 468, 471 కేసులు పెట్టించావు, వాళ్ళ లేఅవుట్లు తవ్వించావు. ఈరోజు తవ్వించినటువంటి లేఅవుట్లకి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇప్పించావు? నువ్వు పెట్టినటువంటి కేసుల్ని నువ్వు ఎట్లా పరిష్కరించావు? అంటే ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, నీకు బేరం కుదరలేదు కాబట్టి చేసావు. పొదలకూరులో బస్ స్టాండ్లో సోమిరెడ్డి అంటే గబ్బు పెట్టిపోయాడు. ఎప్పుడన్నా పొదలకూరు చరిత్రలో ఒక్క లేఅవుట్ దగ్గర ఒక్క ఎమ్మెల్యే ఇంతవరకు పనిచేసినటువంటి వాళ్ళు ₹1 డబ్బులు తీసుకున్నటువంటి అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నిన్ను భుజాన్ని వేసుకుని మిగతా వాళ్ళందరూ మోసేటట్టుగా మీరు దిగజారిపోతే, అటువంటి నీచుడు
ఈరోజు మీకు మార్గదర్శిగా మారుతున్నాడు అనేటువంటి మాట మీరు మాట్లాడితే మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటారు అనేటువంటి దాని గురించి ఆలోచన చేయండి. మీ క్రెడిబిలిటీ అసలు మీకు ఎంత క్రెడిబిలిటీ ఉందనే తర్వాత సంగతి. మీ క్రెడిబిలిటీ అనేటువంటిది పార్టీలలో ఎట్టంటిది ఏ విధంగా ఉంది, ఏ గాలి కాసాపేటటువంటి వాళ్ళ గురించి పెద్ద క్రెడిబిలిటీ ఉందని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే నేను చెప్పేది ఈరోజు మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏందన్నా ఉంది అంటే దాని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి. నేను అన్నీ చెప్పా, మేము చెప్పినటువంటి ఏది కాదే నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నాడు సోమిరెడ్డి అని చెప్పా. నేను చేసినటువంటి ఆరోపణకు ఆధారం ఏంది? సాక్షాత్తు కూటమిలో బీజేపీకి వెంకటాచలం మండల కార్యదర్శిగా ఉన్నటువంటి పిల్లిపోగు పెంచలే ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు సోమిరెడ్డి అని అడిగాడు. ఏం సమాధానం చెప్తారు? ఈ కూటమి నేతలు, ఈ బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక దళితుల మీద ఏమి నింద వేశారు? దీనిని చెప్పించడానికి చేతులు మారాయని నింద వేశారు. అంతే తప్ప అతని దగ్గర నుంచి ఇది వాస్తవం కాదనేటువంటి మాట చెప్పించలేకపోయారు. సోమిరెడ్డి డబ్బులు తీసుకోవడం లేదని రుజువు చేయలేకపోయారు. కాబట్టి సోమిరెడ్డి లేఅవుట్ దగ్గర డబ్బులు తీసుకున్నా, సోమిరెడ్డి పోస్టులు అమ్ముకున్నా, సోమిరెడ్డి సొరాపాడంలో ₹1,00,00,000 పాపం రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూములన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డా, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా, వీటన్నిటితో మాకు సంబంధం లే. సోమిరెడ్డి దోపిడీ చేసుకుంటాడు, సోమిరెడ్డి దోపిడీకి మేమందరం మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడడానికి వెళ్ళరా? సోమిరెడ్డి లాంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నెల్లూరు జిల్లాలో ఈ సృష్టిలోనే ఉన్నాడు. సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడు ఈ సృష్టిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు మానండి. మీరందరూ కలిసి కట్టకట్టుకుని వచ్చినంత మాత్రాన్ని ఏదో ఇక్కడ జరగలేదేదో జరిగింది కాబట్టి ఏదో మేము మాట్లాడేసామని అనుకుంటున్నారేమో. కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు కూడా చెప్తున్నా, మీ మాటలకు విలువ ఉండాలంటే మిగతా వాళ్ళ మాటల గురించి నేను పట్టించుకోను. వాళ్ళందరూ చిల్లర దొంగలు, చిల్లర చేష్టలు చేసేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆడ మాట్లాడారు. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు మాట్లాడావు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి సోమిరెడ్డి మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నా, మీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు రండి, వచ్చి అక్కడ విచారణ చేయించండి. సోమిరెడ్డి దొంగ, దొర రెండే మాటలు. సోమిరెడ్డి అవినీతి పరుడా, నీతిమంతుడా? సోమిరెడ్డి అక్రమార్జన లేదా సక్రమార్జన? వీటి మీద మీరు విచారణ జరిపిస్తే సరిపోతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆయనకేదో మీరు క్లీన్ చిట్ ఇవ్వడానికి, ఆయన క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మీ ఏజెన్సీల ద్వారా మీరంతా ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కాకపోతే నేను చెప్పేది సోమిరెడ్డి అనేటువంటి వాడు 100 కోట్ల దోపిడీకి తెరతీశాడు. వాళ్ళ సర్టిఫికేట్లు అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నాడు, ఏమని? మేము ఇటువంటి వాటికి దూరం కాబట్టి మేము ఇటువంటివి జరగనివ్వం అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సూరాయపాలెం రీచ్ మీద ఒక విచారణ జరిపిస్తే ఈరోజు అక్కడ తరలించినటువంటి గ్రావెల్ దగ్గర నుంచి దాదాపుగా 300 ట్రిప్పుల గ్రావెల్ తోలారు. ఏ మైనింగ్ పర్మిషన్ ఉంది? ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు? ఎవరికి రూపాయి రాయల్టీ కట్టారు? ఎవరికి రూపాయి రాయల్టీ కట్టి మీరు అక్కడ గ్రావెల్ తోలారు? ఇది అక్రమం కదా? ఇది అక్రమ రవాణా కదా? ఇవన్నీ మీకు కనపడలేదా? ఇవన్నీ మీకు తెలియలేదా? ఇవన్నీ మీకు చెప్పలేదా? మీరు చెప్పకుండానే మాట్లాడిపోయారా? డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి, దొంగ సోమిరెడ్డి మీరిద్దరు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, ఎక్కడైనా సరే ఏదన్నా జరిగింది అంటే వాటి మీద మీరు ఏదో వచ్చి మాట్లాడి డూప్ షాట్లు కొట్టి వెళ్ళిపోతామనేది కాదు. చిత్తశుద్ధి ఉంటే నిజంగా రండి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీ ముందుంచుతాం, అధికారులు కూడా తీసుకురండి, ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. దాని ద్వారా ఈరోజు నీతి నిజాయితీ బయటపడుతుంది. ఏది ఏమైనా సరే నేను మరలా చెప్తున్నా, సూరాయపాలెం రీచ్లో 100 కోట్ల రూపాయల దోపిడీకి సోమిరెడ్డి తెరతీసినటువంటి మాట వాస్తవం. అది వాస్తవం కాకపోతే ఈ బళ్ళు ఎందుకు ఆపాడు? వాళ్ళని ఎందుకు బూతులు తిట్టించాడు? వాళ్ళకి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు, అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎందుకు బేఖాతరు చేశాడు? సోమిరెడ్డి ముమ్మాటికి దొంగ, సోమిరెడ్డి ముమ్మాటికి అవినీతి పరుడు, సోమిరెడ్డి ముమ్మాటికి ప్రజల సొత్తును దోచుకుంటున్నటువంటి వాడు. కాబట్టి ఒక పక్క ఇసుక లేక ఇబ్బందులు పడుతుంటే బ్లాక్లో ఇసుక అమ్ముతూ ఇసుక కొల్లగట్టడానికి ఒక దొంగ ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హుడా కాదనేటువంటిది ప్రజలే గమనించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఒక్కొక్కటి ఎంత బ్లాక్ రేట్లో అమ్ముతున్నారో ఉచితం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇసుక విషయంలో రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు, దొంగలు చేసేటువంటి పనులు అందరినీ తీసుకెళ్ళి ఏదో ఒక మీటింగ్ అని చెప్పి ఆడ మాట్లాడించడం కాదు, రీచ్ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతున్నాం. అదే రీచ్లో ఇప్పటి వరకు చేసినటువంటి దొంగతనాన్ని గురించి అడుగుతున్నాం. నువ్వు తోలినటువంటి ఆ గ్రావెల్ 300 ట్రిప్పుల గ్రావెల్ తోలేనన్నావు. ఆ గ్రావెల్కి సంబంధించి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎవరికి రాయల్టీ కట్టావు? ఏ విధంగా నువ్వు రోడ్డు వేసావు? అక్కడ ఎవరు రోడ్డు వేయడానికి నీకు అనుమతించారు? వీటన్నిటి మీద నువ్వు సమాధానం చెప్పకుండా నీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంది? 4 బోట్లు అక్కడ తిప్పి ఆ బోట్లోంచి డ్రెడ్జింగ్ చేసినట్టుగా చేసి పక్కన ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఇసుక దిబ్బలని కొట్టకపోయి వాటిని బ్లాక్లో అమ్ముకోవడానికి నువ్వు చేసినటువంటి దుర్మార్గపు కుట్రలో భాగం. కాబట్టి నెలకి నాకు ₹1 కోటి ఇవ్వాలా అని చెప్పని నువ్వు నీ కొడుకు బేరమాడి దాని మీద అలా కాదులే మనం ఇలా చేసుకుందామని చెప్పని అందరినీ బయట వాళ్ళని పిలిపించి లోకల్గా ఉండేటువంటి వాళ్ళు మీ వల్ల కాదు, మీరు చేయలేరు, ఎందుకంటే విషయం బయటపడిపోతుంది, ఓయమ్మ సోమిరెడ్డిని సంపాదించడం అనుకుంటారని చెప్పి
బయట జిల్లాల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నువ్వు వ్యాపారం నడుపుతా, నువ్వు నీతిమంతుడిలాగా మాట్లాడడానికి నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అబ్బా సోమిరెడ్డి ఇట్టంటోడు అట్టంటోడు అని మాయన ప్రజల్లో నీకు వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని నీ విలువ పెరిగిపోతుందా, నువ్వు దొంగ కాకుండా పోతావా, నీ దొంగతనం దాగిపోతుందా? కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నువ్వు చేసేటువంటి దొంగతనం బట్టబయలేంది. దాని మీద ఈరోజు ఆధారాలన్నీ బయటకు వచ్చాయి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ఏదో ఒక విధంగా దాని నుంచి బయటపడడానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సర్టిఫికేట్లు తీసుకుంటానంటే నీకు వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు అవసరం లేదు, ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అవసరం ప్రజాప్రతినిధికి. కాబట్టి ఎవరో ఇద్దరు వచ్చి నాకు కూడా చెప్తారు గోవర్ధన్ రెడ్డి బ్రహ్మాండం అని చెప్పి, వాళ్ళ సర్టిఫికేట్ కాదు నాకు కావాల్సింది, ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్. ప్రజలు నీకు ఓట్లు వేశారు కాబట్టి నువ్వు గెలిచి శాసనసభ్యుడిగా కూర్చోగలిగావు. కాబట్టి మరలా వాళ్ళు ఓట్లు వేయాలంటే వాళ్ళ సర్టిఫికేట్ కావాలి తప్ప వీళ్ళు వచ్చో ఇంకొక ఆయన వచ్చి నీకు ఆడు ఓట్లు వేయించలేదు. ఈరోజు నీతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేయించి నిన్ను గెలిపించేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్లు అవసరంలే. నువ్వు ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టు, వాళ్ళు కూర్చోబెట్టు, ప్రజలతో కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా దీనిలో నుంచి ఏ విధంగా బయటపడాలా, ఇది బయటపడిపోయిందే కాబట్టి బయటపడిపోయింది వాస్తవం అందరికీ తెలిసిపోతుంది కాబట్టి నేను ఈ ఊబిలో నుంచి ఎట్ట బయటపడాలా, కానీ డబ్బులు మాత్రం నాకు రావాలా అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్రలో భాగం. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఒక్క ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తరలించినా సరే, ఎవరు ఎన్ననుకున్నా, పోలీసులు వచ్చినా ప్రభుత్వం అడ్డు చెప్పినా ఉపేక్షించేది ఉండదు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సహజ సంపదని నేను ఒక్కడిని దోచుకుపోవడానికి కాదు. సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి ఏమి సోమిరెడ్డికి లైసెన్స్ ఇవ్వలే. సోమిరెడ్డిని ప్రజాప్రతినిధిగా వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి నీకు అవకాశం ఇచ్చారు తప్ప పంచభూతాలను నేను దోచుకుపోతా, ఉన్న పోస్టులు అమ్ముకుంటా, ఎప్పుడన్నా అధికారుల బదిలీలకు డబ్బులు తీసుకుని నీ సిగ్గు చెమట సిగ్గు చేటు ఎవడన్నా చెప్పుకోవాలన్న అసహ్యంగా ఉంది. ఎవడో చెప్పాడు, అయ్యా అధికారుల బదిలీకి 25 లక్షలు మాట్లాడుకున్నాడు, ఆ 25 లక్షలకి లేట్ అయ్యకుంది పెరగతా పోయింది అన్నాడు. ఏమరా నాయన అంటే ఒకటి 25 మాట్లాడుకున్నానంట. రెండో వాడు వచ్చి ఏం చెప్పాడు, నేను 20 ఇస్తే ఇదిగో 10 అడ్వాన్స్. వాడికి ఏం చెప్పాడు, లెటర్ ఇచ్చేంతవరకే నాకు తెచ్చుకునే బాధ్యత నీది. మళ్ళీ మూడో వాడు వచ్చాడు, వాడికి ఎంత లెటర్ ఇచ్చేంతవరకు. అంటే ఒక పోస్టుకి ముగ్గురు వస్తే ఒకడు పడ్డవాడు 25 లక్షలు, లెటర్లు ఇచ్చిన వాళ్ళు 20 లక్షలు, 45 లక్షలు. ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో లెటర్లకి డబ్బులు తీసుకున్నటువంటిది ఉందా? నీ అంతరాత్మకు తెలుసు నేను చెప్పేటువంటి మాట. నిజంగా నేను డబ్బులు తీసుకున్నానా లేదా? లెటర్ ఇచ్చి 10 లక్షల రూపాయలు అన్యాయంగా పాపం తీసుకున్నటువంటి వాడు నేను అడిగే పరిస్థితుల్లో కూడా లేడు. నీకు తెలిసి నీ అంతరాత్మకు. కాబట్టి ఇటువంటి గలీజు పనులు, చేయకూడనటువంటి పనులు, చెడ్డ పనులు, నీచమైనటువంటి పనులు చేసినటువంటి నువ్వు ఈరోజు ఏదో పెద్ద సాంప్రదాయమైనటువంటి వాడు అని, నీలాంటి శుద్ధపోస లేదని మళ్ళీ నీకు సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు, ఆ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళకైనా క్రెడిబిలిటీ ఉందంటే వాళ్ళకి క్రెడిబిలిటీ లేనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ తీసిపోయి నువ్వేదో బ్రహ్మాండమైనటువంటి వాడు ఏనని చెప్పిన మాయన్నే నువ్వు వాడు చెప్పినట్టుగా వాషింగ్ మిషన్లో వీళ్ళందరూ వేసి క్లీన్ చేసిన మీద నువ్వు క్లీన్ అయిపోతావా? నువ్వు అవినీతిపరుడు కాదా? కాబట్టి నీ అవినీతి అనేటువంటిది కట్టలు తెంచుకునింది. నువ్వు రాబోయేటువంటి రోజుల్లో నీ అవినీతిని బట్టబయలు చేస్తాం. ఇటువంటి బెదిరింపులకి, ఉడత బెదిరింపులకి, పిల్లి శాపాలకి భయపడేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి ఖచ్చితంగా సోమిరెడ్డి యొక్క అవినీతిని ఎదుర్కొంటాం. ప్రత్యేకించి ఈరోజు పాపం ఇసుక విషయంలో ఎవరైతే పాపం వినియోగదారులు, ఎవరైతే పాపం భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు దోచుకుపోతే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఏది ఏమైనా నేను అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తప్పనిసరిగా ఈ సూరాయపాడు రీచ్లో నీ 100 కోట్ల ఇసుక దోపిడిని అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.